నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ భారత్ చైనా వాణిజ్యం నేపాల్ కొత్త డ్రామా అనుమతి తీసుకోవాల్సిందే తెరపైకి సరిహద్దు వివాదం ఒకప్పుడు శత్రు దేశాలుగా ఉన్న భారత్ చైనా ప్రస్తుతం మిత్రత్వం వైపు క్రమక్రమంగా అడుగులు వేస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ ఇరు దేశాలు తమ మధ్య ఉన్న దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని నేపాల్ వ్యతిరేకిస్తోంది. భారత్ చైనా మధ్య నేపాల్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? ఈ దేశాల మధ్య వాణిజ్య పునరుద్ధరణపై నేపాల్ అభ్యంతరం ఎందుకు అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారత్ చైనా దేశాలు దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాయి. ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే నేపాల్ మీదుగా వాణిజ్య సరిహద్దులను పునరుద్ధరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలతోనూ నేపాల్ సరిహద్దులను పంచుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ చైనా దేశాల మధ్యలో నేపాల్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఇరు దేశాలు నేపాల్ మీదుగా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా భారత్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యి అనేక దౌత్యపరమైన విషయాలపై కూడా చర్చించారు. ఇందులో భాగంగానే నేపాల్ బార్డర్ అయిన లిపు లేక్ మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ భారత్ చైనా నిర్ణయాన్ని నేపాల్ వ్యతిరేకిస్తుంది. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపి యాదుర్ లిపు లేక్ కాలాపాణిలు తమ దేశంలో భాగమని చెబుతోంది. ఆ విషయం మ్యాప్ చూస్తే అర్థమవుతుందన్న నేపాల్ ఈ విషయాన్ని ఇప్పటికే చైనా దేశానికి తెలియజేసినట్లు పేర్కొంది. అంతేకాదు తమ దేశం మీదుగా భారత్ చైనా దేశాలు వాణిజ్యం చేయాలని భావిస్తే కనుక తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. అంతేకాదు భారత్ నేపాల్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలపై కూడా చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక నేపాల్ తమ భూభాగమని చెబుతున్న లిపు లేక్ కనుమ ఆ దేశ పశ్చిమ సరిహద్దుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే లిపు లేక్ సహా కాలాపాని లింపు యాదురా ప్రాంతాలు తమ భూభాగాలని చెబుతుంది. అంతేకాదు ఈ భూభాగాలను కలుపుకుని 2020లో కొత్త మ్యాప్ ను కూడా విడుదల చేసింది నేపాల్. దీనికి అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం గమనార్హం. అప్పుడే భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నేపాల్ దాన్ని పట్టించుకోలేదు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. భారత్ చైనా వాణిజ్యం లిపు లేక్ పాస్ ద్వారా మళ్లీ ప్రారంభం కానుండటంతో నేపాల్ కొత్త డ్రామాకు తెరతీసింది. ఈ క్రమంలోనే భారత్ నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా లిపు లేక్ పాస్ చుట్టూ చర్చలు జోరందుకున్నాయి. ఈ లిపు లేక్ పాస్ వివాదం చిన్నదేం కాదు. ఇది 1816 సుగౌలి ఒప్పందం నుంచే ప్రారంభమైంది. దాని ప్రకారం రెండు దేశాల మధ్య కాళీ నది సరిహద్దుగా ఉంది. కానీ ఆ నది ఎక్కడ మొదలవుతుందన్న దానిపై మాత్రం విభేదాలు చెలరేగాయి. ఈ క్రమంలోనే లిపు లేక్ పాస్ సహా కాలాపాని లింపు యాదుర్ తమ భూభాగాలని నేపాల్ వాదిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతం కాళీ నదికి తూర్పున ఉన్న నేపథ్యంలో తమ భూభాగం పరిధిలోకే వస్తాయని చెప్పుకొస్తోంది. అయితే ఈ వాదనను భారత్ తిరస్కరిస్తోంది. ఉత్తరాఖండ్లోని నీటి ప్రవాహాల దగ్గర కాళీ నది మూలం ఉందంటున్న భారత్ లిపు లేక్ పాస్ మన భూభాగమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేపాల్ చెబుతున్న కారణాలు సరైనవి కావని భారత్ విదేశాంగ శాఖ తెలిపింది. చరిత్ర పటాలు ఒప్పందాల ప్రకారం లిపు లేక్ పాస్ మనదేనని తేల్చి చెప్పింది. ఇక లిపు లేక్ షిప్ కిలా ప్రాంతాల మీదుగా భారత్ చైనా మధ్య వాణిజ్యం ఇప్పటిది కాదు. ఇది సిల్క్ రూట్ హిమాలయ పాస్ల ద్వారా శతాబ్దాల కాలంగా కొనసాగుతోంది. అయితే మధ్యలో అంటే 1962 యుద్ధం తరువాత కొన్ని కారణాల వలన ఈ వ్యాపారాలు నిలిచిపోయాయి. తాజాగా వాటిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామని భారత్ స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకించడానికి నేపాల్కు ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. మొత్తంగా నేపాల్ చేస్తున్న వాదనలకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు.
నేపాల్ తమ భూభాగాలన్నీ చెప్పుకున్నంత మాత్రాన ఆ సరిహద్దులన్నీ ఎప్పటికీ అంగీకరించబోయేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్న భారత్ ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చింది. మరోవైపు సనతులా, బోమ్డిలా, షిప్కెలా పాస్లను త్వరలోనే తెరిచేందుకు సిద్ధమైంది భారత్. ఇవి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల వాణిజ్యంలో కీలకంగా మారనున్నాయి. భారత రక్షణ ఇంధన రంగాలకు అత్యంత అవసరమైన అరుదైన లోహాలను చైనా సరఫరా చేయనుంది. దీనికి ప్రతిగా భారత్ చైనాకు ఎరువులను సరఫరా చేయనుంది. మొత్తంగా భారత్ చైనా మధ్య వాణిజ్యం మన దేశ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే చైనా ఆహార భద్రతా వ్యూహానికి దోహదపడుతుంది. మరోవైపు ఈ లిపు లేక్ పాస్ పై రాద్ధాంతం వద్దంటూ భారత్ చేసిన సూచనలపై నేపాల్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.